ధన్యవాదాలు. డిఎన్ఆర్ ఎమ్మెల్యే ఉన్నారా? డిఎన్ఆర్ గారు రైట్. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కొరకు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి మరి ఈ సర్వే కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా మన రాష్ట్రంలో ఆయన అమలు చేసినటువంటి జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా కైకలూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని చాలా వరకు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ప్రస్తుతం రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతుల యొక్క ఇబ్బందులు ఎదుర్కోవటం ఎలాంటి ఇబ్బందులు అంటే అధ్యక్ష, మా కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా అన్నీ కూడా ఎక్కువగా చేపల చెరువులు ఉండటం వల్ల చేపల చెరువుల్లో ఒక రైతు కంటే ఎక్కువ మంది కలిసి ఒక చెరువును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఉన్నటువంటి రైతులు 10 మంది 8 మంది కలిపి ఒక రైతుకు లీజుకి ఇస్తారు అధ్యక్ష. ఎంత పెద్ద చెరువు అయితే అంత లీజు ఎక్కువ ఇస్తారు అధ్యక్ష ఆ లీజు తీసుకునేటువంటి రైతు. అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష ఈ రోజున మనకి ఈ భూ సర్వే జరిగిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి ఎంతమంది రైతులుంటే అందరికీ కలిపి మరి ఒకే ఎల్పిఎం ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ల్యాండ్ పార్సల్ మ్యాప్ అనేది ఒకే ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల ఎంతమంది రైతులు ఉన్నా కూడా అందరికి కలిపి ఒకటే జాయింట్ ఎల్పిఎం ఇవ్వటం వల్ల వాళ్ళందరికీ కూడా అధ్యక్ష ఇలాగే జాయింట్ ఎల్పిఎం ఇవ్వటం వల్ల వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్నా మరి మార్టిగేజ్ చేసుకోవాలనుకున్నా మ్యూటేషన్ చేయటకు జాయింట్ ఎల్పిఎంకు వీల్లేనందున రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష. పైన తెలిపినటువంటి ఈ సమస్య ఆన్లైన్ సబ్ డివిజన్కు అవకాశం ఇచ్చినా కూడా టెక్నికల్ గా షేప్ ఫైలు ఎక్స్టెంట్ మరియు భూరక్ష వెబ్సైట్లో ఉన్నటువంటి ఎక్స్టెంట్ వ్యత్యాసాలు ఉండటం వల్ల ఈ సబ్ డివిజన్ చేసినా గానీ వెబ్లాండ్లో ఎల్పిఎంలు సబ్ డివిజన్ జరగట్లేదు అధ్యక్ష. దీనివల్ల అమ్ముకోవాలనుకున్న పేద రైతు కానివ్వండి, ఇబ్బందులు ఉండే సమస్యలు కానీ లేదు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ కలిపి ఒకే ఎల్పిఎం ఇవ్వటం వల్ల అసలు రైతులు మా పొలం ఉందా లేదా నా ఇబ్బందులు ఉన్నటువంటి 10 మంది రైతులు కలిపి ఒక రైతు అమ్ముకోవాలంటే మేము మిగతా 10 మంది కలిపి వెళ్ళి ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లాలా అని భయపడుతున్నారు అధ్యక్ష. ఎదురు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపెడుతున్నారు అధ్యక్ష ఈ రోజున. ఎందుకంటే ఈ వ్యత్యాసం ఈ రోజున మరి ప్రత్యేకంగా కూడా మన గౌరవ రెవెన్యూ మంత్రి వర్యులు మన ధర్మాన ప్రసాదరావు గారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకున్నాను అధ్యక్ష. ఈ విషయంలో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఏ ప్రాంతంలో కూడా వ్యవసాయం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కానీ అధ్యక్ష చేపల చెరువులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సమస్యలు బాగా తీవ్రంగా ఉంది అధ్యక్ష. ప్రజలందరూ కూడా అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనే పరిస్థితి ఉంటే అధికారుల దగ్గరికి వెళ్తుంటే మా అందరికీ కలిపి ఒకటే ఎల్పిఎం ఇవ్వటం ఏంటని అడిగితే మేము చేసేదేమి లేదు, మీరు పై అధికారుల దగ్గరికి వెళ్ళండి చెబుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మా కైకలూరు నియోజకవర్గ ప్రాంతంలో మిలిటరీ భూములు అనేటువంటిది ఎప్పుడో పూర్వం నుండి కూడా మిలిటరీ వారికి ఇచ్చినటువంటి భూములు వాళ్ళ భూములన్నీ కూడా ఎందుకంటే ఏదో చేతులు మారుతూ రిజిస్ట్రేషన్ కూడా జరుగుతూ వచ్చినట్టు అధ్యక్ష. అలాగే కాకుండా మద్రాసు గవర్నమెంట్లో 1952-54 సంవత్సరాల్లో మద్రాసు గవర్నమెంట్ మన రైతులకి అమ్మడం జరిగింది అధ్యక్ష. ఎకరానికి ఇంత రేటు చొప్పున కొనుగోలు చేశారు. రైతులు కొనుగోలు చేస్తున్న తర్వాత ఆ రైతులకు అప్పుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రైతు అమ్మకాలు చేస్తున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళకి పాస్బుక్లు ఉన్నాయి, పట్టా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. అన్ని ఉండి కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు 2017లో ఇవన్నీ కూడా 20A పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యన మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 20A నుండి కూడా తొలగించడం ఇలాంటి వాటిలన్నిటి కూడా రైతులకు అవకాశం కల్పిస్తే మా కైకలూరు నియోజకవర్గంలో పాస్బుక్లు ఉండి రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చినప్పుడు కూడా మా కైకలూరు ప్రాంతాల్లో ఇది అమలు జరగట్లేదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు మన ధర్మాన ప్రసాదరావు గారికి కూడా తమకు ఇంతకుముందు చెప్పానయ్యా. ఈ రోజున కూడా మీ ద్వారా మరి మంత్రి వారికి నేను ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాను. ఈ పరిష్కారం తప్పకుండా చేసి మా రైతులకు అవకాశం కల్పించాలని. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు జరిగి పాస్బుక్లు ఉండి
అన్నీ కూడా హక్కులుండి కూడా ఈ రోజున ఆ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 22Aలో పెట్టినటువంటి ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా మంచి జరుగుతుందని గౌరవ మరి రెవెన్యూ శాఖ మంత్రి వారి ధర్మాన ప్రసాదరావుని ప్రత్యేకంగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టేక్ యాక్షన్.